ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాస్మతి రైస్ని కూడా చక్కగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ మనం సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు కావాలంటే సోనా మసూరి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ బాస్మతి రైస్ని మనం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ జీరా వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఆనియన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో మీన్వైల్ మనకి ఆనియన్ ఇలా ఫ్రై అవుతుంటే ఒక చిన్న మసాలా పేస్ట్ మనం రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లి రించుల అల్లం, ఒక 10 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్తోనే మన పులావ్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. సో ఇలా పేస్ట్ చేసుకున్నాక దీన్ని మనం ఫ్రై అవుతున్న ఆనియన్లోకి వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు ఒక కప్పు సన్నగా చాప్ చేసుకున్న పాలకూర వేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేయాలి. మనం పాలకూర ఇలా తురుముకొనైనా వేసుకోవచ్చు, లేదా పేస్ట్ చేసుకునైనా వేసుకోవచ్చు. పాలకూర కూడా మొత్తం పచ్చివాసన పోయి దగ్గరగా అయిపోయేంత వరకు మనము దీన్ని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ మనకి పాలకూర చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులో మనము ఆల్రెడీ సోక్ చేసుకొని పక్కన వాటర్ స్క్వీజ్ చేసుకున్న సోయా చంక్స్ని వేసుకొని ఈ పాలకూర ఇంకా మసాలా మొత్తం ఆ సోయా చంక్స్కి పట్టుకునేలాగా మనం ఫ్రై చేయాలి. దీని తర్వాత మనం ఇందులోనే ఒక 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, అలాగే 2 టీ స్పూన్ మీట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే చికెన్ మసాలా ఏదైనా లేకపోతే మటన్ మసాలా కానీ వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కూడా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా ఒక బాయిల్ వచ్చాక మనం చక్కగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టుకున్న మనము బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాక మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పులావ్ అనేది రెడీ అయ్యేంత వరకు మనం అలాగా ఉడకనివ్వాలి. సో ఫైనలీ మన సోయా పాలక్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం ఇలా పులావ్ కానీ బిర్యానీస్ కానీ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా సర్వ్ చేసుకోవద్దు. అట్లీస్ట్ మనం ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఆ రైస్కి పట్టేసి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో మన సోయా పాలక్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. యూజువల్గా సోయాలో మనకి చాలా ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అలాగే పాలకూర కూడా చాలా మంచిది మన హెల్త్కి, ముఖ్యంగా పిల్లలకి. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుంది.